For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ గారు. నమస్కారం స్వామీజీ గారు. గురువు గారు, భిక్షాటన అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఈ భిక్షాటన అంటే మా నార్మల్ పీపుల్స్ కాదు, సాధువులని వాళ్ళని అందరూ కూడా భిక్షాటన చేస్తున్నారు. అది నిజంగా భిక్షాటన చేస్తున్నారా, కావాలనే చేస్తున్నారా? మంచిగా ఉన్న వాళ్ళు కూడా భిక్షాటన చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విలువైన ప్రశ్న అమ్మ నీవు అడిగింది. శాసన గ్రంథాల్లో శివుడు కూడా భిక్షం అనే ఒక వివరణ ఒక 4 కాగితాల సంపుటి రాస్తుంది పురాణాలు. ఒక భిక్షాటన చేయడానికి గల ముఖ్యమైన సందేహాన్ని మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిన అవసరం కొంచెం డీప్గా ఉందమ్మా. ఒక వ్యక్తి గుడికి సంబంధించిన వివరణలు తీసుకోవాలి. ఒక శాస్త్ర గ్రంథంలో ఏమి రాసిందంటే అమ్మా, పూర్వం చూసుకుంటే అత్యంత ముఖ్యమైనది నమ్మకం. ఆ నమ్మకం అనేది ముఖ్యంగా చూస్తే మన పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు కొన్ని పూజించే వాళ్ళు గ్రామ దేవతలని, అంటే అప్పట్లో రాజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవతలను పూజించేవాళ్ళు. అయితే ఒక భిక్షాటన ఎవరు చేస్తారు అన్న విషయాన్ని మాట్లాడితే ఈరోజు ఇంతమంది భిక్షాటనకి ఎందుకు ఇంతమంది రోడ్డు పైన కనబడుతూ ఉన్నారు, వీధి చివరిలో, వీధుల్లో చిన్న పిల్లలు. మహానీయుడు మహాముక్కంటి ఒక సంపుటిలో ఏం రాసిచ్చాడంటే అమ్మ, మనం చదువుకున్నప్పుడు వెళ్తూ ఉంటే, ఎక్కడైతే నమ్మకాన్ని తెలిసి మోసం చేస్తారో, నీవు బాగా నమ్మిన దేవత ఉందనుకో అమ్మా, నిన్ను నమ్మి వచ్చిన వ్యక్తులని మోసం చేసావు అనుకోండి. ఈ భిక్షాటన చేసే వాళ్ళు అందరూ ఒకప్పుడు దేవుడిని మోసం చేసిన వాళ్ళు. ఎలా దేవుడిని మోసం చేశారన్న విషయం ఈరోజు ఒక సాధువుని కాబట్టి నీకు చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది తల్లి. గుడిని కూల్చేస్తారు కొంతమంది అక్రమంగా, గుర్తుంచుకోండి ఒక విషయం. రెండో విషయం, గుడిలో అవకతవకలు బాగా జరుగుతాయి. ఎలా అంటే అమ్మా, ₹1,00,00,000 వచ్చాయనుకుందాం ఆ సంవత్సరం ఆదాయం మొత్తం గుడికి విషయంలో, పూజలకి, పురస్కారాలకి, యాగాలకి, యజ్ఞాలకి, దేనికో దానికో వచ్చాయి. ఇప్పుడు బోనాల పండుగకి మన ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చింది. అవి సక్రమంగా చేరాలి అందరికీ, దానివల్ల మంచి పనులు జరగాలని ఇచ్చారు కదా. దాంట్లో ఏదైనా మోసాలు చేసి ఆ అమ్మవారి మీద చెడుగా ఒక నింద మోసి పెడతారు. మీకు గుర్తుందో లేదో ఇలాంటి విషయాలు. ఆవిడ చూస్తలేదు, విగ్రహంలో ఉంది కదా, ఆవిడ మాట్లాడుతుందా, ఆవిడ ఏమన్నా రుజువులు సాక్ష్యాలు చెప్పుతుందా అని చాలా మంది తండోపతండాలుగా దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు గుడిల విషయంలో. మళ్ళీ ఒక గుడిని కూల్చిన వ్యక్తులు ఉన్నారు. ఎలా అంటే అమ్మ, నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతుల్లో నువ్వు గుడికి మంచి పని చేయగలవు, నువ్వు చెప్తే 10 మంది వెళ్ళి 100 మందిని తేయగలుగుతారు. అలాంటి సందర్భంలో నువ్వు ఆ గుడిని తక్కువ అంచనా వేసి గుడిని కూల్చే కారకుడు అవుతావు కదా. అప్పుడు దేవతలు తర్వాత దేవుళ్ళు పెట్టిన శాపం భిక్షాటన. ఎందుకు ఈ భిక్షాటన విషయం వచ్చేసి ఇలా చేతు పెట్టి అడుగుతారు, ₹1 కానీ ₹2 కానీ, ఏదైనా వాళ్ళకి దుస్తువులు చూసినా, వాళ్ళ యొక్క అన్ని చూసినా కూడా భిక్షాటన అనేది అంతరాత్మతో పరమాత్ముడు అడిగిస్తాడు. భిక్షాటన అనేది శరీరంతో అడగరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక అహం చావాలి, ఒక పొగరు చావాలి, ఒక పౌరుషం చావాలి, అన్నిటికీ మించి నీ ఆకలి చావాలి. కడుపున ఇలా పట్టుకొని అడిగే ఆ ₹1 అవతల వ్యక్తి నిన్ను కిందకి మీదికి చూసో తిట్టో ఏదో ఏంది నీ బతికేంది, మంచిగా ఉన్నావు కదా, పని చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. అప్పుడు వేస్తున్న ఆ ₹1 ఆ రోజు ఆవిడని ఏడిపించిన ఏడుపు, ఈరోజు వేస్తున్న ₹1 నవ్వు. ఆ రోజు నేను నన్ను నమ్మిన వ్యక్తులని, నా గుడి విషయంలో, నా ఇంటి విషయంలో నన్ను నమ్మిన వాళ్ళని మోసం చేసిన నీవు పుణ్యాన్ని సంపాదించు. భిక్షాటన అడగడం ఎవరి వల్ల కాదు తల్లి. ఇప్పుడు మనం స్నేహితులను ఒక ₹100 అడగాలన్నా వెనక్కి ముందు ఆలోచిస్తాం. ఈగో హట్ కాదు, ఆ అవతల వ్యక్తి ఈగో సాటిస్ఫై అవుతుందా లేదా అనుకుంటాం, భయం అనిపిస్తుంది, కొంచెం సిగ్గు అనిపిస్తుంది. అలాంటిది ఒక ఇంటి ముందు నించోనో, ఒక వీధి చివరలో నుంచోనో భవతి భిక్షాందేహి అని ఎలా అడగగలం తల్లి? అప్పుడు అంటున్నప్పుడు ఆ స్వరం నీ యొక్క శరీరంతో పాటు నీ యొక్క ఆత్మని కదిలిస్తుంది. నీ పొగరుని, నీలో ఉన్న ఆ యొక్క దిగ్భ్రాంతి, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నా బ్రతుకు ఇలా ఉంది, ₹1 వేసిన వాడే నన్ను పొగరుగా చూస్తున్నాడు కదా, వేసింది మరి ₹1.
ఈ ₹1 వేయాల్సిన వాడేమో మంచి స్థితిలో ఉన్నాడు, ఆ ₹1 తీసుకున్నవాడిని నేను దీనస్థితిలో ఉన్నాను అన్న దానికి శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో ఈ రోజు గుడిల దగ్గర అడుక్కుంటున్న ప్రతి భిక్షాటకుడు ఒకప్పుడు ఆ గుడికి వెన్నుపోటు పొడిచిన వాడే. మీరు బాగా గమనించండి. నేను పుణ్యక్షేత్రం పేరు తీసుకోను, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాను నేను ఒక 1.5 సంవత్సరం క్రితం. ఒక తల్లి, ఇది చాలా విలువగా చెప్పుకోవాల్సిన సమయం, 14 సంవత్సరాలు ఉన్నాడు కొడుకు. ఆ అబ్బాయి తల ఇంత పెద్దగా ఉందమ్మా, ఐబ్రోస్ చాలా చిన్నగా ఉన్నాయి, కళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి, ఈ పండ్లు తర్వాత ఈ నోరు చాలా పెద్దగా వచ్చేసింది ఇలాగా ఉండి, చేతులు సన్నగా పోలియో లాగా, కాళ్ళు ఇక్కడ నుంచి పోలియో లాగా, ఈ ఛాతీ లోపటికి ఉండి పొట్ట బయటకు వచ్చేసింది. కళ్ళు మిటికించి తెరిచి చూస్తున్నాడు, ఎక్కువ చూడలేకపోతున్నాడు. 14 సంవత్సరాల నుంచి ఆ తల్లి పాలిస్తుంది, పెంచుకుంటుంది అంతే. ఇలా ఒడిలో పెట్టుకుందమ్మా, ఒడిలో పెట్టుకొని ఆయన కొంచెం పొడవు ఉన్నాడు, 14 సంవత్సరాలు కొద్దిగా పెరుగుతారు కదా హైట్. ఇలా తల పెట్టుకొని ఉండి ఆ కింద మామూలు చిన్న వస్తువు పెట్టుకొని తీసుకుంటూ ఉంది. ఆడ వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నేను దర్శనం చేసుకొని వచ్చాను. చాలామంది వచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రాంతం ఏంటంటే అమ్మ శివభక్తులు చాలామంది వస్తున్న సమయం అది. నేను వస్తూ ఉంటే చూశాను, అక్కడ పెద్ద గుడిలో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర ఉందా అమ్మ, దగ్గరికి వెళ్ళి చూసి దగ్గరికి వెళ్ళాను నేను భిక్షం ఎత్తుకున్న వాళ్ళ చేతిలో చేతు పెట్టి నిలబడి మాట్లాడే సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మాట్లాడా, వెళ్ళేసి కింద కూర్చున్నాను, ఇలా త్రిశూలం కింద పెట్టి మిత్రమా అని అన్నాను. అని ఇలా కళ్ళు తెరిచాడమ్మ, కళ్ళు తెరిచి చూసి నవ్వుతున్నాడు. ఆ అమ్మ అన్నది ఎప్పుడో 8-9 సంవత్సరాల క్రితం కళ్ళు తెరిచాడు స్వామి, అసలు ఎప్పుడు కళ్ళు తెరవడు, కళ్ళు మూసుకొనే ఉంటాడు, నేను పిలిచి అలసిపోతా, ఎప్పుడో ఒకసారి అలా తెరిచి చూస్తాడు, అదేందో మీరు పిలవగానే నవ్వుతూ చూస్తున్నాడు అన్నాడు. అయితే కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి, గట్టిగా ఆ పనులు కనబడాలని నవ్వుతున్నాడు. చేతిలా నెత్తి మీద ఇలా పెట్టి ఇలా అంటున్నా. అలా అమ్మ చాలాసేపు ఏడ్చిందమ్మ. ఎవరు పట్టుకోరు, మాట్లాడరు, ఎవరైనా భిక్షంలో చూస్తారు కదా. ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడి ఏం జరిగింది అది అని వచ్చాను. అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు కరెక్ట్గా 3 రోజులు నేను అదే గుడి ప్రాంతంలో ఉన్నాను. ఒక లక్షణం ఏంటంటే అమ్మ, ఆయన ఎందుకు అలా ఉన్నాడు ఇంత పెద్ద పుణ్యక్షేత్రం దగ్గర అని చూశాను తల్లి. చూస్తే బాధ ఏమనిపించిందంటే, ఆయన గారు చేసిన ఒక మహనీయమైన తప్పేం తెలుసా తల్లి, ఒకప్పుడు ఆయన ఆ గుడిలో ముఖ్యమైన పూజారి, ఒక జన్మల ముఖ్యమైన ప్రథమ అర్చకుడు. ఏం పొరపాటు చేశాడు? అన్వేషణ అనుకొని వెళ్ళాలి. ఆ తల్లి బాధ ఎంత బాధ అవుతుంది, 14 సంవత్సరాల కొడుకు అలా ఉంటే చచ్చిపడినట్టు అయిపోయిందని చూసి అనిపిస్తే ఆయన గారి గురించి అన్వేషణ చేసిందంటే తెలిసిందంటమ్మ, ఆయన గారు ఒక జన్మలో ఒక శివుడి గుడి విషయంలో గుడి కింద నిధులున్నాయా అని ఎతకే ప్రయత్నం చేసినవాడు శాపాన్ని అనుభవించాడు. గుడిలో ఉన్న ప్రధాన అర్చకుడివి నీవు గుడిలో ఉన్న పూజలు పురస్కారాలు పుణ్యాలు చేయాల్సింది వదిలి గుడిలో ఉన్న విషయ వివరణలు నీవు స్వీకరిస్తే ఆ గుడికి చుట్టూరుగానే నిన్ను భిక్షాటంలో కూర్చోబెట్టాడు. పరమాత్ముడి ఆజ్ఞ అంటే నీ అహం చావాలని కదా. నిన్ను ప్రధాన అర్చకుడి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క విలువ, నీ యొక్క స్థాయిని నువ్వు దుర్వినియోగం చేసిన వాడివే కదా. అలా అమ్మ ఆ గుడికి చుట్టూ 14 మంది ఉన్నారు. అదే ఫిజికల్గా ఉన్న పర్సన్స్. చూసాడు పరమాత్ముడు ఈరోజు భిక్షాటన అక్కడ కూర్చోబెట్టి వేస్తున్న ఒక్కొక్క రూపాయి నా బతుకు ఎందుకు, నేనెందుకు అని ఆలోచిస్తాడు కదా. నీవు పుట్టింది దానికి అని పరమాత్ముడు ఒకరోజు ఇస్తాడు. ఇప్పుడు చనిపోయాడు ఆయన, నెక్స్ట్ ఇయర్ లేడు. నేను ఆయనను ఆశీర్వదించి వచ్చాను, పునర్జన్మం ప్రాప్తిరస్తు అని. అందుకని ఆయన విషయాన్ని నేను చూడగలిగా. అంటే మీ అఘోరాలకి పునర్జన్మ గురించి తెలుస్తుందా? మీ అఘోరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునర్జన్మ గురించి పునర్జన్మ తెలియకపోతే ఒక సాధు లక్షణం, ఒక అఘోర లక్షణానికి ఒక విలువైన బ్రాహ్మణులకు కూడా తెలుస్తుందిగా. ఇప్పుడున్న బ్రాహ్మణుల గురించి అమ్మా నువ్వు కొంచెం వివరణ వెళ్ళాలి. మరో జన్మ ప్రాప్తిరస్తు అన్న విషయం అనేది ఊరికి నోట్లుగా వస్తుంది. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళ. అంటే అంత ముందు జన్మ గురించి కూడా మీకు తెలుసు, గడిచిన జన్మ గురించి కూడా చూడలేరు. అంటే శాస్త్ర గ్రంథాలు రాసింది ఎవరమ్మా? నువ్వు కలియుగాన్ని చూసావుగా, అంత ముందుకు నువ్వు ద్వాపరయుగం, త్రేతాయుగం చూసావా? చూడలేదు. సత్యయుగాన్ని చూసావు? ఎవరు రాశారు, ఎవరు చదువుతున్నారు? ఒక యుగానికి ఒక అంతం అయిపోయింది కదా పుస్తకాలన్నీ. ఒక యుగానికి ఒక ఆ యుగంలో ఉన్న వాళ్ళు రాశారు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఎలా చదువుతున్నావు? ఎవరు ఇచ్చారు నీకు? అంటే వాళ్ళు రాశారు, మేము చదువుతున్నాం. ఎక్కడ పెట్టారు రాసి? వాళ్ళు గ్రంథాల కింద రాశారు కదా, పురాణాలు గ్రంథాల కింద రాసి. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారంటే మీలాంటి వాళ్ళు చెప్పారని అనుకుంటున్నారు. అదే నేను నాలాంటి వాళ్ళు కాదు, ఒక కాలజ్ఞానాన్ని రాసిన ఒక వీరబ్రహ్మణ్యం గారు ఇలాంటి బ్రహ్మ
అస్త్రాలతో ఉమ్, పరమాత్ముడి ఆజ్ఞలతో పుట్టిన వాళ్ళు పెడితే చెప్పారు కదా. ఉమ్, మరి వాళ్ళు జరగబోయే కాలాన్ని ఎలా చూశారు? ఉమ్, జరిగిన కాలాన్ని ఎందుకు చూడలేరు? Hmm. జరగబోయేది మనం అనుకున్నట్టుగా చూడకపోవచ్చు, జరిగిందంటే చూస్తాం, ఎందుకంటే ఒక జన్మ జరిగింది కాబట్టి చెప్పొచ్చు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది, 200 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది అని చెప్పి 16వ శతాబ్దంలోనే రాసి పెట్టాడు. 1610లో పుట్టిండు వీరబ్రహ్మేంద్ర స్వామి. అవును. ఆయన 2000 సంవత్సరంలో జరుగుతుందని చెప్పి రాసి పెట్టినాడు. అంటే 400 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుందో భవిష్యత్ ప్రణాళిక రాసిన వాడు. ఆ, ఒక సాధకుడు గత జన్మలో ఏం జరిగిందో, శాపగ్రస్తుడువా, నాగదోషమా, కుజదోషమా, లేకపోతే ఇంకేదైనా సర్పదోషాలా, ఇంకేదైనా దోషాలు ఉన్నాయా, మేనమామల్లో తర్వాత ఇంకేదైనా దోషాలు ఉన్నాయా అని ఒక బుక్ చూసి చెప్పగలుగుతున్న వాళ్ళు శాస్త్రీయ గ్రంథాల్లో ఏం రాసిందమ్మా? అంటే బుక్ చూసి ఎలా చెప్తారు? వాళ్ళది అంటే ఏంటనేది మీరు అబద్ధం. బుక్ చూసి ఇప్పుడు చెప్పలేరు చెప్తున్నారు కదా. ఒక బుక్ చూసి. ఆ. ఒకప్పుడు కేవలం నీ మొహం చూసి గుడిలోకి రాగానే ఏ దోషం ఉందో చెప్పేవాళ్ళు. అలాంటి ఉమ్. వాళ్ళు ఉన్నారు అనేది చూసారుగా, ఉమ్, విన్నారు కదా. ఉమ్, ఇప్పుడు అదే కాశీకి వెళ్ళండి మీరు. ఉమ్, ఆ కాశీలో తల్లి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నిజమైన అఘోరా సాధకుడు ఈ అకాల మరణాలు చెందుతారు కదా, అవును. అమ్మాయిలు అమ్మాయిల వాళ్ళు. అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజెస్ అని, ఇంట్లో ఒప్పుకోవట్లేరని, ఇంకేదో సంథింగ్ అలాంటి చేసుకున్న వాళ్ళని కొంతమంది తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, ఇట్లా జరిగింది మాకు తెలుస్తలేదు, ఏం చేయాలి అది ఇది అని చెప్పినప్పుడమ్మా ఒక అఘోరా సాధకుడు ఎడమ చేయితోని అక్కడ ఉన్న ఆ శవాన్ని పట్టుకొని, ఆయన ఎడమ చేతిని పట్టుకొని ఆయన ఆత్మను చూసి మాట్లాడగలిగే శక్తులు ఉన్నాయి. మీరు కావాలంటే కాశీలో వెళ్ళి చూడండి, రాసున్నాయి శాస్త్రం. ఉమ్, ఒక చనిపోయిన శరీరాన్ని ఇలా పట్టి ఆయన గారి ఆత్మతోని మాట్లాడగలిగిన గురు సాధన లక్ష్యాన్ని సంపాదించిన మహావీరులు ఉన్నారు మన ఈ భూమండలంలో. ఉమ్, అందుకే కదా కాశీ మహాపుణ్యక్షేత్రం అయింది. అవును. మరి అలాంటప్పుడు అంత ఒక శక్తినే చూడగలిగిన వాడు గత జన్మలు ఏం చేసిండో తెలుసుకోలేరా అమ్మ? మేము పడుకున్న తర్వాత అని చెప్పాము, మేము ప్రత్యక్షంగా చూసిందని లేదు.